కాపు సామాజిక వర్గాన్ని అట్రాక్ట్ చేసేందుకోసం పవన్ కళ్యాణ్, అట్లాగే అమరావతి రాజధాని అన్నటువంటి పేరుతో కృష్ణా గుంటూరు జిల్లాల్లో ఉండేటువంటి ఒక సెంటిమెంట్ని రైజ్ చేయటం, మరొక వైపున రాష్ట్రం పాడైపోతోంది అని ఫీల్ అయ్యేటటువంటి మేధావి వర్గానికి తను దన్నుగా నిలబడటం, ఇంకొక వైపున ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, మహా టీవీ, ఈటీవీ, ఏబిఎన్ ఈ మీడియా ఇవే అస్త్రాలుగా చంద్రబాబు గారి యుద్ధం సాగబోతుంది, రాజకీయ యుద్ధం. భారతీయ జనతా పార్టీ వస్తే తనతో, రాకపోతే దాన్ని పక్కన పెట్టి కమ్యూనిస్టులతో వెళ్ళడానికే సిద్ధంగా ఉన్నారు. ఆయన అస్త్రం అయితే రాష్ట్రం స్వర్ణయుగంలోకి మళ్ళీ తీసుకెళ్తాం, 2014 నుంచి 19 దాకా స్వర్ణయుగం ఉంది, ఇప్పుడు రాతి యుగం నడుస్తుంది, మళ్ళీ స్వర్ణయుగంలోకి తీసుకువెళ్తాం అనేటువంటిదే బాబు గారి అస్త్రం. ప్రజలు ఎలా స్పందిస్తారో చూడాలి.